రెడ్డి బ్రో, నైటే పని ఉందని ఎస్కేప్ అయ్యావు. వీళ్ళకేమో ఫీవరు, శివ ఏమో యుఎస్లో చిల్ అవుతుండు. ఏంటి టైం 3 అవుతుందా? వీళ్ళు ఇంకా లేవలేదా? బా శుషు శుషు లే శుషు, ఫోన్ వస్తుంది. నీ ఫోన్ అయినా పుట్టి లిఫ్ట్ చేయి. నువ్వు చెయ్యవే, అప్పుడు నేను టిఫిన్ తీసుకొచ్చినా కదా. ఏ పుట్టి, సృజన్ అన్న ఫోనే, నువ్వే లిఫ్ట్ చేయి. పర్సనల్ అనుకుంటా. అబ్బో ఇప్పుడు ఏం పర్సనలే. 3 అయింది టైము, ఇంకా లేవలేదా? అది బావా లేచాం, ఇద్దరం అప్పుడే లేచాం బావా. నువ్వు బయటకు వెళ్ళావు కదా, స్నానం చేసి ఓపిక లేకుంటే కాఫీ తాగి మళ్ళీ పడుకున్నాం. అవునా? ఇంకా ఫీవర్ తగ్గలేదా? లేదు బావా, ఇలా తగ్గిపోతుంది అలా వస్తుంది. సరే, వంట అయ్యాక లేపుతా, పడుకోండి. లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్. గుడ్ బై మా బావా. సరే. ఏమైందా పుట్టి? అందునా సెట్టే, ఇంకా గంట పడుకోవచ్చు. బావా వండి నాకు లేపుతా అన్నాడు. ఏ పాపమే పుట్టి, పోయి హెల్ప్ చేయి కదా. కూలే, అప్పుడప్పుడు మొగుళ్ళతో పని చేపియాలి డియర్. పడుకో, చాలా డేస్ తర్వాత మనకి ఫ్రీ సండే దొరికింది. కోతిదానా, ఇద్దరికి జ్వరం లేదు గిరం లేదని తెలిస్తే మనల్ని ఉత్తిగా అరెస్తాడు. ఎట్లా తెలుస్తుంది? పడుకో, గుడ్ నైట్. బావ లంచ్ అయ్యాక లేపుతా అన్నాడు. మంచిగా కాళ్ళ చెరువా పట్టచ్చు. అమ్మా, ఇద్దరు తోడు దొంగలు నన్నే ఫూల్ చేస్తారా? చెప్తా. హే శుషు, వస్తే శుషు, టైం 6 అవుతుంది, ఆకలి అవుతుంది. ఫుడ్ రెడీ అయిందేమో అడుగు ఫోన్ చేసి. అర్రే, కాల్ చేస్తుంది, చెప్తా. హలో బావా, లంచ్ అయిందా? ఫుల్ ఫీవర్ శిశు, అస్సలు అవ్వట్లేదు. అబ్బా, హెడ్ కూడా. అయ్యో అవునా? ఫుల్ బాడీ పెయిన్స్, ఓపిక కూడా లేదు. వస్తున్నాం బావా, 1 minute. ఏమైంది? వందనా, బావకి ఫీవర్ అంటనే. అయ్యో అవునా? సరే పదా, నేను కూడా వస్తా.